హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మోగ్లీ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలి. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగా నచ్చింది. నాకు టూ గుడ్ అని చెప్తాను మూవీ. నిజంగా మూవీలో కొన్ని సీన్స్ అయితే అంటే అల్టిమేట్గా చాలా బాగున్నాయి. కొన్ని హీరోస్ని రిప్రజెంట్ చేసాయి, అవి గుడ్ థింగ్స్లో గుడ్ వేస్లో చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఈ స్టోరీ మొత్తం మాట్లాడాలంటే ఫస్ట్ నేను స్పాయిలర్ అయితే చెప్పను. డైరెక్టర్ గారు ఫుల్ క్రెడిట్స్ ఇస్తాను నేనైతే. నిజంగా అంత బాగా తీశారు నిజంగా డైరెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి మూవీలాగా నాకు ఈ మూవీ అనిపించలేదు. అంటే కొత్తగా ఏదో తీయాలి, కొత్తగా ఏదో చూపించాలి జనాలకి అన్నట్టు తీసినట్టు నాకు అనిపించింది. లాస్ట్‌లో క్లైమాక్స్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి లవ్ స్టోరీ మూవీలో ఇదే కదా జరుగుతది మనం ఊహిస్తాం. కానీ ఈ మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో అలాంటిది ఒకటుంటది. అది బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్ మెయిన్ థింగ్స్ అయితే మిక్స్డ్, నిజంగా చాలా మిక్స్ చేసి మనకి చూపించినట్టు సాంగ్స్ చాలా బాగున్నాయి నిజంగా. రోషన్ కనకాల గారు అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది ఈయన ఫస్ట్ మూవీయో ఆర్ సెకండ్ మూవీ నాకు తెలీదు, పెద్ద ఐడియా లేదు. ఫస్ట్ మూవీ అని అనుకుంటున్నాను. ఈ మూవీకి ఇంత బాగా యాక్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఆ స్టోరీని తీసుకొని దాన్ని బాగా ఫీల్ అయ్యి ఆ క్యారెక్టర్‌లోకి దిగి ఇంతలా బాగా చేస్తారని నేనైతే అనుకోలేదు. అండ్ శోభ కనకాల కూడా ఉన్నారు ఈ మూవీలో. వాళ్ళ మమ్మీతో ఎక్స్‌పీరియన్స్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అని కూడా చెప్పారు మనకి సోషల్ మీడియా ప్రెస్ మీట్‌లో. అండ్ అంటే ఓవరాల్‌గా అన్నీ ఉంటాయి. కానీ ఏదో చిన్నది మిస్ అవుతుందనే ఫీలింగ్ మాత్రం మీకు అనిపిస్తది. అంటే కొన్ని సీన్స్‌లో అనిపిస్తది. సినిమా అంతా అదే ఉండదని చెప్పను. ఓవరాల్‌గా అంతా బాగుంది. బట్ ఎక్కడో చిన్నది మిస్ అయింది అని నాకైతే అనిపించింది. మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. నేనైతే ఈ మూవీకి మీకు వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ మూవీని. మీరు అస్సలు మిస్ కాకండి. ఎందుకు టికెట్స్ కూడా చాలా లో ప్రైజెస్‌లోనే రిలీజ్ చేశారు కాబట్టి టికెట్స్ మిస్ చేసుకోకండి. చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం. అండ్ మీరు వెళ్ళకపోతే తర్వాత మిస్ అవ్వాల్సొస్తది ఇంత మంచి మూవీని. అందుకనే చెప్తున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు. నాకు ఏమనిపించిందనేది నా జెన్యూన్ రివ్యూ మాత్రమే మీకు చెప్తున్నాను. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి. ఖచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒకవేళ మీరు మూవీకెళ్తే మీకేం నచ్చింది ఈ మూవీలో అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసే విషయం ఏదైనా ఒక సీన్ ఉంటది. కొన్ని ఉంటాయి. అందులో మీకు ఏది అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అప్పుడు నాకేది అనిపించిందో కూడా నేను చెప్తాను. నిన్న 'అఖండ 2' అయితే వెళ్ళాను. బాబోయ్! నాకు చెవులు నిజంగా నొప్పొచ్చేసాయి. నిజంగా చాలా అంత పెద్ద సౌండ్ పెట్టారు. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మూవీ మాత్రం సూపర్‌గా ఉంది. ఇంకా 'జై అఖండ 3' కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ రివ్యూ అయితే ఇక్కడితో ఉంటది. అండ్ ఇంకా ఈరోజు చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి కదా! అవి కూడా మన ఛానెల్‌లో ఈరోజు వచ్చేస్తాయి. అప్పటి వరకు మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.